అటువంటి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నిజంగా ఆ రోజు ఆ ట్రైనింగే మాకు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఆ మహానుభావుడు దయ కదండి. అంచేత ఆ మహానుభావుడు జనార్దన్ గారు కానీ పిల్లలందరూ అందరూ పరిచయం చేశారు. 15 మంది ఒక టీం ఉంది. బ్రహ్మాండంగా రామారావు గారి సత్యజయంత్యోత్సవాలు మన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగి అమెరికాలో, లండన్లో, దుబాయ్లో బ్రహ్మాండం చేశారు. మొన్న ఆ సందర్భంగా మంచి పని చేశారండి. రామారావు గారి గురించి పుస్తకం రాశారు. మీ చేతిలో పుస్తకం చూడండి, ఇది ఉందా? దీంట్లో 75 పేజీ చూడండి. చెప్తాను దాని గురించి చెప్తాను. నేను మీ అందరూ కోరేది ఏంటంటే రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు గారి చరిత్ర, ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమం తెలియట్లేదు. దాన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళాలండి. రాజకీయ విలువల గురించి, సమాజం గురించి మాట్లాడాలంటే రామారావు గురించి తెలుసుకోవాలి. రాబోయే తరం వారికి ఎలా తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేయండి. చాలా బాగా చేశారు. చాలా పుస్తకం నాలుగు ఆ పుస్తకం కూడా చూస్తే చదవగలిగితే ఇప్పుడు చదివి ఒప్పుకోకుండా వాట్సాప్లే కదా. అంచేత ఇంకొక స్టెప్ ముందుకేసి రాబోయే తరం వారి కోసం మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఎన్టీ రామారావు అడుగుజాడల్లో ఈ రాష్ట్రం కోసం ఎలా పోరాడారు. ఇందిరాగాంధీతో ఆ రోజుల్లో పోరాటం అంటే చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద మహామహాలో భయపడిపోయారు ఆమె చూసి, కాళికాదేవులను ఆ రోజుల్లో. అటువంటిది అదే ఎన్టీ రామారావు పోరాటాన్ని తట్టుకోలేక బాబు నీ కుర్చీ నువ్వు తీసుకొని రా బాబు అని తీసింది. అదే ఎన్టీ రామారావు. అటువంటి మహానుభావులు పనిచేయడం నిజంగా మా అదృష్టం. అతను సార్ మీకు తెలియదుగానే నాకు 2 రికార్డులు అతని దగ్గర. 25వ సంవత్సరంలో ఎమ్మెల్యే అవడం నేను 83లో. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అతి చిన్న వయసు నాదే. ఎమ్మెల్యే అందరికంటే అతి చిన్న వయసు. పెద్ద వయసు ఏలూరు డాక్టర్ రంగారావు గారు 83లో. అతను హైయెస్ట్ ఏజ్, నాది లోయెస్ట్ ఏజ్. అదొక రికార్డు. 85లో మంత్రి అయ్యాను. ఇండియాలోనే యంగెస్ట్ మినిస్టర్ నేను. తర్వాత అస్సాంలో వచ్చారు, అస్సాం గవర్నమెంట్ వచ్చారు, కుర్రలు వచ్చారు. అంటే 2 రికార్డులు మహానుభావుడు వాళ్ళు. యంగెస్ట్ ఎమ్మెల్యే, యంగెస్ట్ మినిస్టర్ ఇండియా. అటువంటి అర్హత, గౌరవం కల్పించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అందుకే ఎప్పుడు మాట్లాడినా ఫస్ట్ అదే మాట్లాడుతున్నాను నేను. నారాయణ బచ్చాగాడికి, పల్లెటూరులో ఎక్కడ పుట్టినోడికి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నాను. అతను వేసిన పునాది రాజకీయాల్లో తిరిగిలేని రాజకీయాలు చేశారు. అతను మంచి రాజకీయాలు తీసుకొచ్చారు. అంచేత రాబోయే రోజుల్లో ఉంది నాయకులు కొంతమందికి ఉంది. రామారావు గారు అడుగుజాడలో నడాలా, మళ్ళీ కుర్రవాళ్ళని తీసుకురావాలా, చదువుకున్న వాళ్ళు రావాలా, అన్ని వర్గాల వాళ్ళు రావాలా, అందరికీ ఉంది. కానీ జనం యాక్సెప్ట్ చేస్తున్నారా? రేపు వచ్చి ఎలక్షన్ సార్ నేను కూడా జనాలు తిరిగి మనిషినే. ఉండండి మంచి కుర్రోళ్ళు పెడదాం. ఓటు డబ్బులు లేకుండా ఓటేసి ఏర్పాటు చేస్తారు. మీరు ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నాను. ఎందుకండి కుర్రోళ్ళు వస్తారు, చదువుకున్న కుర్రోళ్ళు వస్తారు, దేశం కోసం పోరాడి కుర్రోళ్ళు ఉంటారు. ట్రై చేద్దాం. ఎన్టీ రామారావు ఓటేసినట్టు మళ్ళీ ఇప్పుడు ఓటేయగలం మనం? ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఆ పరిస్థితి లేకుండా మంచి వాళ్ళు రావాలా, నీతివంతులు రావాలంటే ఎలా వస్తారనుకుంటారు? ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. నేనేదో పెద్ద పౌరుషంగా మాట్లాడుతున్నాను. చేంజ్ రావాలా. దొంగలు, దుర్మార్గ కొడుకులు రాష్ట్రాన్ని ఎంతుంటే చూస్తూ కూర్చుని కర్మ అంటే ఎవరైనా మాట్లాడగలుగుతున్నావండి? నువ్వు చేసిన తప్పురా అని చెప్పగలుగుతున్నావా? భయం, కేసు పెడతాడా భయం. ఏం పిక్తాడండి? ఏం చేస్తాడండి? మాట్లాడే హక్కు లేదా మనకి? తప్పు అని చెప్పి హక్కు లేదా?
అంటే అన్నీ కూడా ఆలోచించండి, డిస్కషన్ కాదు. అందరూ కూర్చున్నాం కాబట్టి ఒక మార్పు కోరుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా మార్పు రావాలని కోరుకున్నాం కాబట్టి ఈ మార్పు ఎలా తేవాలి, ఏం చేయాలి, ఎలా వస్తుందని చెప్పి సీరియస్గా ఆలోచన చేసి మళ్ళీ చదువుకున్న కుర్రవాళ్ళకి యువతకి తీసుకొచ్చి అన్ని వర్గాలను తీసుకెళ్తే మళ్ళీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన రాజ్యం, ఎన్టీ రామారావు గారి కలగన్న రాజ్యం మళ్ళీ వచ్చి తిరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. ముగించే ముందు ఇది చూసారా ఫోటో 75 పైన ఎన్టీ రామారావు గారు ఉంటూ ముందు జనం ఉన్నారు కదా చూసారా? ఈ ఫోటో ఎవరున్నారు? ఎన్టీ రామారావు గారు నెల్లూరు జిల్లా సెంటర్లో ఆ రోజు మీటింగ్ పెడితే లక్షలాది మంది జనం వచ్చినట్టు ఫోటో. మరి దీని గురించి ఎందుకు చెప్తారు అనుకుంటారు. నేను ఎంపీ అయ్యానండి మధ్యలో, అనకాపల్లి ఎంపీ. అప్పుడు సుబ్బరామరెడ్డి గారు ఎంపీ. ఎప్పుడోనండి మాకు ఎంపీ ముసలిలో అవుతాను గుర్తుంది మాకు కదా. ఒకరోజు ఆదివారం కూడా సుబ్బరామరెడ్డి ఇంటికి భోజనం ఇచ్చారు. నేను వెళ్ళాను. అయ్యన్నా రా సరదాగా అన్నారు. ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన 5 నిమిషాలకి రాజశేఖర రెడ్డి గారు ఎంపీ, ఈ దుర్మార్గులు తండ్రి ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు, అతనే ఎంపీ. అతను వచ్చాడు. నేను వెళ్ళి 10 నిమిషాలు అతను వచ్చాడు. ముగ్గురే ఉన్నాం లోపల. అతను రాజశేఖర గారు, సూర్యరావు, నేను. అక్కడ ఇలాంటి పుస్తకం ఒకటి ఉంది. నేను అలా తిరిగేస్తున్నాను. ఫోటో ఎన్టీ రామారావు ఫోటో తీసేసి సుబ్రహ్మణ్యం ఫోటో పట్టించుకున్నాడు. ఇది వాస్తవం, నేనే సాక్ష్యం. రాజశేఖర్ లేదు, అతను సాక్ష్యాన్ని చచ్చిపోయిపోతాం. ఏంటయ్యా చూస్తున్నా ఉన్నారు రాజశేఖర్ సార్, సుబ్రహ్మణ్యుడికి జనాలు ఎప్పుడు వచ్చారు సార్ అన్నారు. సుబ్రహ్మణ్యుడి గారు ఇంత జనాలు వచ్చేసారు, ఇప్పుడు వచ్చేసారు అంటే ఇరవై తీసుకున్నారు. చూసా మేడలో చూసే ఇది నెల్లూరు సెంటర్ కదా. ఓరు దుర్మార్గుడు అతను ఉందే, ఓరు దుర్మార్గుడు రామారావు గారి ఫోటో తీసి ఫోటో తీసుకున్నా. ఇదండి ఆ రోజుల్లో మార్పింగ్ ఇప్పుడు ఆ రోజులు కూడా మార్పున్నాయండి. ప్రాక్టీస్ కూడా అయ్యానే అంటే గుర్తొచ్చింది, చూసినాక గుర్తొచ్చింది. రాజశేఖర రెడ్డి గారు నేను ముగ్గురు కూర్చున్నా భయపడదు వాస్తవాలు అంటే చెబుదామండి. స్వయంగా రాజశేఖర గారు అన్నమాట. అంటే సోదరులారా బాగా ఆలోచించేయండి. మాకు 60 సంవత్సరాలు దాటిపోయి మళ్ళీ మీ అందరూ కోరేది ఏంటంటే రామారావు గారు స్థాపించిన పార్టీ ముందుకెళ్ళాలా, రామారావు గారి సిద్ధాంతం అమలు చేయాలా, ఈ రాష్ట్రానికి పూర్వం వైభవం రావాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి మంచి కార్యక్రమం పడుతున్నాం. కానీ మీరు ఇంకా కొంచెం తక్కువ మీరు ఆలోచించేయండి. నేను చెప్పలేను, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడున్న యువతరానికి రామారావు గారి చరిత్ర తెలియాలి సార్. ఎలా చెప్పాలా, ఎలా తీసుకెళ్ళాలా అన్నది ఆలోచించి చేయండి. అందరం కలిసి చేద్దాం. ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారితో పనిచేయడం నిజంగా మా అదృష్టం. నేను అతనితో పనిచేయడం అంటే ఇప్పటికీ ఎక్కడికైనా చెప్తాను. నాకు రాజకీయ జీవితాన్ని ఒక పల్లెటూరులో పుట్టిన వ్యక్తికి ఈ స్థాయి తీసుకొచ్చిన వ్యక్తి మహానుభావుడు నందమూరి తారక. నేనే కాదు, 83 ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే అదొక చరిత్ర. 83 అతను పార్టీ పెట్టి మహానుభావుడు సత్యనారాయణ గారు చెప్పారు ఇందాక, నల్గొండ జిల్లా కేవీ సత్యనారాయణ గారు కానీ ఉపేందర్ గారు కానీ అతను ఫాలో అయ్యి ఏ జిల్లాలో ఏ రాజకీయ నాయకులు పూర్వం నుంచి ఉన్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి అన్నీ అతను దృష్టిలో పెడితే అతను ఒకటే మాట్లాడినారు. ఆ రోజు నా పరిచయం లేదు కానీ సత్యనారాయణ గారితో నా పాత్ర వదిలిపెట్టేవాళ్ళు. నేను ప్రత్యేకంతో నల్గొండ జ్ఞానారెడ్డి శిష్యుడు అతనితో చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకురావాలి, నేనేం చేయాలో చెప్పండి వాడు. అంటే కుర్రవాళ్ళు రావాలి సార్, అట్లీస్ట్ 70% కుర్రవాళ్ళు రావాలని చెప్పారు. ఎడ్యుకేటెడ్ రావాలి సార్. అప్పుడు మీ ఆలోచన తగ్గట్టు ముందుకు వెళ్ళాలి. వద్దంటే 83లో ఒకసారి మీకు తెలుసుకుంటే అందరూ చదువుకున్న వాళ్ళు 35 years 40 years బిలో ఉన్న వాళ్ళందరూ కూడా 60-70% వచ్చారు.
అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. నాకు కబురు పెట్టారు హైదరాబాద్ రమ్మని. 2-3 విషయాలు అంత సంబంధం 2-3 విషయాలు చెప్తారు. తారక రామ థియేటర్లో ఉన్నారు, నేను వెళ్ళి కలిశాను. ఇక్కడ నర్సీపట్నం నుంచి పాత్రి గారు అటెండ్ వచ్చారంటే అప్పుడు రావడం రమ్మన్నారు. వెళ్ళి అన్నే అతను నాదెల్ల భాస్కర్ గారు కూర్చున్నారు, నేను నిల్చున్నాను. నువ్వేనా అన్నారు. నేనే సార్ ఆయన పొద్దునంటే. ఈ వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు సార్ అన్నాను. అప్పుడు అంతే వయసు 24 సంవత్సరాలు 8 నెలలు. మరి వయసు చాలదే నీకు 25 దాటాలి కదా అన్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు వయసు వచ్చేస్తుంది సార్ నాకు. ఒక మంది నవ్వాడు. నవ్వే నీదే సరిగ్గా ఇక్కడ పని చేసుకోవాలి. సింపుల్ టెస్ట్లో వెనకాల ఏం చూడదు. డబ్బులు ఉన్నాయా లేదా, ఇప్పుడు ఎంత వచ్చి పెడతావు, ఎలక్షన్ వస్తుంది ఎన్ని కోట్లు వచ్చి పెడతావు అడుగుతాడు. అప్పుడు వెళ్ళే పని చేసుకో. ఆ మహానుభావుడు దైవాలు 83లో నాకు 60,000 అంతే వచ్చింది. అవి ఎంత ఉంటుంది. సింపుల్ ఒక రేకు ఇచ్చి వచ్చాడు. రేపు రామారావు ఎలాగంటూ తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రా రేపు వచ్చాడు. ఆ సైకిల్ కట్టుకుని తిరిగాడు. ఓట్లు ఇస్తారు జనం. ఆ రోజు జనం వేరు, ఈరోజు జనం వేరు. దానికి దీనికి తేడా ఉందండి, చాలా తేడా ఉంది. అజాల పోగా టికెట్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే డబ్బులు లేవే అని ముందే జనం అడుగుతున్నారు. అడిగి కొంచెం పడతారండి, అది డబ్బులు ఆడికి టికెట్ ఇస్తారుగా. రెడ్డి రామారాజు ఆలోచించాడు. అవన్నీ ఆ ప్రపంచం వేరు, ఆ జనం వేరు, ఆ జనంతో ఆలోచన వేరు. మీరు ఏమనుకోకండి, ఇప్పుడు ఆలోచన లేదు. వాస్తవం. మరి డబ్బు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యే టికెట్కి ఎంత అవుతుందా? ఒక 50 కోట్లని ఉండాలండి. ఎంపీకి ఎంత అవుతుంది? 100 కోట్లని ఉండాలండి. మరి 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినోడు దబ్బుకొని ఉంటాడా? దబ్బుకొని ఉంటాడండి. మీకు డబ్బులు కూర్చోవా, ఎమ్మెల్యే నీ జాతిగా ఉండాలా? ఎలాగవుద్ది? బ్యాలెన్స్ అవుద్ది ఎక్కడన్నా? బ్యాలెన్స్ అవ్వదు. డబ్బులు ఉన్నవాడు రాజకీయాల్లో రావాలంటే ప్రజల కష్టాలు ఆలోచన చెప్తాయండి. అంచేది మనలో మార్పు రావాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో అతను చేసిన కార్యక్రమాలు వేరు. పేదవారు ఇప్పటికి వచ్చి కార్యక్రమం చెప్పారు, పెద్దలు చెప్పారు, చెప్పాల్సిన లేదు. ఇటువంటి పెద్దలు కూడా గైడ్ చేశారు మమ్మల్ని. ఆంజనేయ పెద్దలు కూడా మాకు ఎంత కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. ఆ రోజు వేరు. అతను అటువంటి ఆలోచన ఎలాగొచ్చాయి? రాజకీయాలు తెలియదు కదా అతనికి, రాజకీయాలు కొత్త కదా. రాజకీయ నాయకుడికి లేనటువంటి ఆలోచనలు ఎలా వచ్చాయి అన్నది ముఖ్యమైన పాయింట్. అంటే చెయ్యాలని తపనంగా కూడా వచ్చాయి. దోచుకున్న తపనంలో రావు ఆలోచనలు. ఇంత పెద్దలు మాట్లాడి చెప్పారు విష్ణుకుమారాజు గారు, దుబ్బేవాడిని సస్పెండ్ చేయాలని. సస్పెండ్ చేయాలంటే జగన్ మంత్రులు ఒకటనే ఉంటాడండి. జగనే ఉన్నాడు కదా, ఉండదు కదా. అంచేత ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడు. కానీ 2 విషయాలు. ఎంత సంస్కారం పెద్ద అయినా ఎన్ని సినిమాల ప్రభావం ఒకసారి చూడండి. వెనక్కి వరకట్నం సినిమా తీశారు, ఉమ్మడి కుటుంబం సినిమా తీశారు, రాజు పేద సినిమా తీశారు. ఇలాంటి సినిమాలు ఎన్ని ఆ రోజుల్లోనే సమాజాన్ని ఉత్తేజపరిచేట సినిమాలు తీసినట్టు మహానుభావుడు. అక్కడి నుంచి మరి ఏ ఆలోచన వచ్చిందో పెట్టి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినది కూడా చెప్పారు. అతను వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేశారు అన్నది. జాతీయ స్థాయిలో కూడా రామారావు గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి ఢిల్లీలో నేను ఎంపీ కూడా చేశాను. అనకాపల్లి ఎంపీ కూడా చేశాను. నేను 85లో మళ్ళీ 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి ఇచ్చారు.
టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ టైం. ఒకరోజు 10 రోజులు పోయిన తర్వాత పిలిచాను నన్ను. తర్వాత 5 గంటల మీటింగ్ అంతతో బాబు, క్యాబినెట్ మీటింగ్ 5 గంటల బాబు. తర్వాత లెగలేమని చెప్తే తెల్లవారు కూర్చొని అసుకొట్టుకుని వెళ్ళిపోను. డ్రైవర్ లేకపోతే ఆర్డర్ చేసుకోండి ఇంటికి దగ్గర వెళ్తే తమ్ముడు కూడా కాదు తమ్ముడు గారు అని, తమ్ముడు గారు అన్నారు. అంటే నాకు ఎక్కారంగా అంటున్నారా, మనం కొన్నా కొడుకులు మనం అది పెద్ద పర్సనాలిటీ, అది చూడడానికి భయం ఉండింది. ఎంతో పర్సనాలిటీ గంభీరంగా బయటకు వచ్చాను. ఏంటి ఎక్కడాను నన్నేటి తమ్ముడు అంటే బాగా తమ్ముడు గారు అని అనుకుని పౌరులు ఉదయం వెళ్ళిపోయారు ఫైల్ పట్టుకుని. అప్పుడు ఆలో చెప్పారు టెక్నికల్ ఎడ్యుకేషన్లో మినిమం 65 పాలిటెక్నిక్ కాలేజీలు తమ్ముడు గారు దాని ఖర్చు ఎంత అవుతుంది ప్రిపేర్ చేసి రమ్మన్నారు. నాకు 6 రోజులు టైం ఇవ్వండి, ఒకేసారి 65 కాలేజీలు కూడా డబ్బు అయిపోతాను కదా అడగంటే పర్లేదు పెట్టండి అన్నారు. వారం రోజులతో ఫైల్ పట్టుకుని వెళ్ళా. ఆ టైంలోనే పాలిటెక్నిక్ కాలేజ్ బిగురుపట్నం, నర్సీపట్నం, పాడేరు పాలిటెక్నిక్ కాలేజ్ అదే జీవో, సేమ్ జీవులు వచ్చాయి. 65 కాలేజీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒకేసారి ఇచ్చినట్టు ఒకే జీవులు వచ్చిన మహానుభావుడు. అంటే ఎడ్యుకేషన్ మీద ఉన్నది మమకారం. ప్రతి వారు చదువుకోవాలి, పైకి రావాలన్న ఆలోచన విధానం. ఆ సందర్భంలో అడిగాను, అన్నారు తమ్ముడు అంటేనే మాకు ఒళ్ళు ప్రకటించేస్తుంది, మాకు మరి గారు అంటున్నారంటే సంస్కారం లేదా అన్నారు. వాడదు ఎదుగులో ఉందంటే సంస్కారం లేదా అన్నారు. అంటే ఎంత ఆప్యాయత చేసిన వ్యక్తి. ఇందాక ట్రైనింగ్ క్లాస్ గురించి చెప్పారు పెద్దలు. ఆ ట్రైనింగ్ క్లాస్ మా జీవితాలు మార్చిందండి. 15 రోజులు మాకు ట్రైనింగ్ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేవారు. అంతా వెళ్ళేవారు గండిపేటలో, అక్కడే పడుకోవడం 15 రోజులు. ఒక రోజు 15 రోజుల మధ్యలో పంటకు వచ్చిందండి. ఇది వినాయకుడు పొట్ల పోలేస్తాం, నాగుల చేతి వచ్చింది. నాగుల చేతి వస్తే మన ఏరియా బాగా చేస్తాం కదా నాగుల చేతి. అంత వెళ్ళి అన్నగారు గారు 2 రోజులు టైం వస్తే అంత అవసరమా అన్నారు. మా ఫ్యామిలీతో వెళ్ళి పొట్ల కాలేసుకుంటామంటే మాకు ఆనందం వస్తుందండి ఫ్యామిలీ అంతా. అంటే సరే ఉదయం రండి చూద్దాం అన్నారు. మేము ఎందుకు అక్కడ పుట్ట చేసేది పుట్ట పాలు గీలు పెట్టి దీంట్లో పోయిపోతాం. అక్కడ పోసిన ఇక్కడ పోసిన అంటే ఇంకో విషయం చెప్తా. ఉదయం 10 గంటలకు కూర్చుంటే ట్రైనింగ్ క్లాస్ కిందనే కూర్చొని కాదు కింద మటన్ వేసి కూర్చోండి. సార్ కూడా తెలుసు కూర్చోడమే, మటన్ వేసి కూర్చోడమే. ఉదయం 10 గంటల నుంచి 1 గంట బ్రేక్, మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు క్లాస్. మాతో పాటు అతను మటన్ వేసి కూర్చుంటాడు. అన్నది మా నాచారం స్టూడియోలోనే బాంపుట్ట ఉంది. దాంట్లో ఆ బాంపుట్ట దగ్గర వేసేవాడు. మాతో పాటు మహానుభావులు 15 రోజులు కూర్చున్నారండి నేర్చుకోవడం. అనగానే విలేజ్ నేను నేర్చుకోవాలి కదా. ఎక్కడి నుంచో ఉపాధ్యాయులు పిలిపించి అసలు పాలిటిక్స్ ఏంటి, ఒక నాయకుడు ఈ విధంగా మాట్లాడాలా, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలా, మైక్ ఎలా పట్టుకోవాలా, ఇది కూడా స్టేజ్ మీద ఏ విధంగా నుంచోవాలా, స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడాలా, అటువంటి క్లాసులు చెప్పారండి. అటువంటి నారాయణ గారు అందరూ కూడా నిజంగా ఆ రోజు ఆ ట్రైనింగే మాకు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఆ మహానుభావుడు దయ కదండి. అంచేత ఆ మహానుభావుడు జనార్దన్ గారు కానీ పెద్దలందరూ అందరూ పరిచయం చేశారు. 15 మంది ఆ టీం ఉంది. బ్రహ్మాండంగా రామారావు గారి సత్యజయంత్యోత్సవాలు మన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగి అమెరికాలో, లండన్లో, దుబాయ్లో బ్రహ్మాండం చేశారు. మొన్న ఆ సందర్భంగా మంచి పని చేశారండి. రామారావు గారి గురించి పుస్తకం రాశారు. మీ చేతిలో పుస్తకం చూడండి, ఇది ఉందా, దీంట్లో 75 పేజీ చూడండి.
చెప్తాను దాని గురించి చెప్తాను. నేను మీ అందరూ కోరింది ఏంటంటే రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు గారి చరిత్ర ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమం తెలియట్లేదు. దాన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళాలండి. రాజకీయ విలువల గురించి, సమాజం గురించి మాట్లాడాలంటే రామారావు గురించి తెలుసుకోవాలి. రాబోయే తరం వారికి ఎలా తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేయండి. చాలా బాగా చేశారు. చాలా ఈ పుస్తకం నాకు ఆ పుస్తకం కూడా చూస్తే చదవగలిగితే ఇప్పుడు చదివి ఒప్పుకోకుండా వాట్సాప్లే కదా. అంచేత ఇంకొక స్టెప్ ముందుకేసి రాబోయే తరం వారి కోసం మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఎన్టీ రామారావు అడుగుజాడల్లో ఈ రాష్ట్రం కోసం ఎలా పోరాడారు. ఇందిరాగాంధీతో ఆ రోజుల్లో పోరాటం అంటే చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద మహామహాలో భయపడిపోయారు ఆమెను చూసి, కాళికాదేవుడు ఆ రోజుల్లో. అటువంటిది అదే ఎన్టీ రామారావు పోరాటాన్ని తట్టుకోలేక బాబు నీ కుర్చీ నువ్వు తీసుకొని రా బాబు అని తీసింది. అదే ఎన్టీ రామారావు. అటువంటి మహానుభావులు పనిచేయడం నిజంగా మా అదృష్టం. అతను సార్ మీకు తెలియదుగానే నాకు 2 రికార్డులు అతని దగ్గర. 25వ సంవత్సరంలో ఎమ్మెల్యే అవడం నేను 83లో. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అతి చిన్న వయసు నాదే. ఎమ్మెల్యే అందరికంటే అతి చిన్న వయసు. పెద్ద వయసు ఏలూరు డాక్టర్ రంగారావు గారు 83లో. అతను హైయెస్ట్ ఏజ్, నాది లోయెస్ట్ ఏజ్. అదొక రికార్డు. 85లో మంత్రి అయ్యాను. ఇండియాలోనే యంగెస్ట్ మినిస్టర్ నేను. తర్వాత అస్సాంలో వస్తారు, అస్సాం గవర్నమెంట్ వస్తారు, కుర్రలు వస్తారు. అంటే 2 రికార్డులు మహానుభావుడు వాళ్ళు. యంగెస్ట్ ఎమ్మెల్యే, యంగెస్ట్ మినిస్టర్ ఇండియా. అటువంటి అర్హత గౌరవం కల్పించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అందుకే ఎప్పుడు మాట్లాడినా ఫస్ట్ అదే మాట్లాడుతుంటాను నేను. నారాయణ బచ్చాగాడికి పల్లెటూరులో ఎక్కడ పుట్టినోడికి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి పనిచేస్తున్నాను. అతను వేసిన పునాది రాజకీయాల్లో తిరిగిలేని రాజకీయాలు చేశారు. అతను మంచి రాజకీయాలు తీసుకొచ్చారు. అంచేత రాబోయే రోజుల్లో ఉంది నాయకులు కొంతమందికి ఉంది. రామారావు గారి అడుగుజాడలో నడాలా, మళ్ళీ కుర్రవాళ్ళని తీసుకురావాలా, చదువుకున్న వాళ్ళు రావాలా, అన్ని వర్గాల వాళ్ళు రావాలా, అందరికీ ఉంది. కానీ జనం యాక్సెప్ట్ చేస్తున్నారా? రేపు వచ్చి ఎలక్షన్ సార్ నేను కూడా జనాలు తిరిగి మనిషినే. ఉండండి మంచి కుర్రోళ్ళు పెడదాం. ఓటు డబ్బులు లేకుండా ఓటేసి భయపడి చేస్తారు. మీరు ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నాను. ఎందుకండి కుర్రోళ్ళు వస్తారు, చదువుకునే కుర్రోళ్ళు వస్తారు, దేశం కోసం పోరాడి కుర్రోళ్ళు ఉంటారు. తయారు చేద్దాం. ఎన్టీ రామారావు ఓటేసినట్టు మళ్ళీ ఇప్పుడు ఓటేయగలం మనం? ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఆ పరిస్థితి లేకుండా మంచోళ్ళు రావాలా, నీతివంతులు రావాలంటే ఎలాగొస్తారనుకుంటారు? ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. నేనేదో పెద్ద పౌరుషంగా మాట్లాడుతాను అంటూ చేంజ్ రావాలా. దొంగలు దుర్మార్గ కొడుకులు రాష్ట్రాన్ని వెళ్తుంటే చూస్తూ కూర్చుని కర్మ అంటే ఎవరైనా మాట్లాడగలుగుతున్నావండి? నువ్వు చేసిన తప్పుగా అని చెప్పగలుగుతున్నావా? భయం, కేసు పెడతారా భయం. ఏం పిక్తారండి? ఏం చేస్తారండి? మాట్లాడే హక్కు లేదా మనకి? తప్పు అని చెప్పి హక్కు లేదా? అంటే అన్నీ కూడా ఆలోచించండి. డిస్కషన్ కాదు. అందరూ కూర్చున్నాం కాబట్టి ఒక మార్పు కోరుకుంటున్నాం కాబట్టి, ఉన్నందరూ కూడా మార్పు రావాలని కోరుకున్నాం కాబట్టి ఈ మార్పు ఎలా తేవాలి, ఏం చేయాలి, ఎలా వస్తుందని చెప్పి సీరియస్గా ఆలోచన చేసి మళ్ళీ చదువుకున్న కుర్రవాళ్ళకి యువతకి తీసుకొచ్చి అన్ని వర్గాలలోకి తీసుకెళ్తే మళ్ళీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన రాజ్యం, ఎన్టీ రామారావు గారికి కలగన్న రాజ్యం మళ్ళీ వచ్చి తిరుగుతుంది. దాని ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. ముగించే ముందు ఇది చూసారా ఫోటో? 75 పైన ఎన్టీ రామారావు గారు ఉంటూ ముందు జనం ఉన్నారు కదా,
ఉన్నారు కదా, చూసారా? ఈ ఫోటో ఎవరనుకున్నారు? ఎన్టీ రామారావు గారు నెల్లూరు జిల్లా సెంటర్లో ఆ రోజు మీటింగ్ పెడితే లక్షలాది మంది జనం వచ్చినట్టు ఫోటో. మరి దీని గురించి ఎందుకు చెప్తారు అనుకుంటారు? నేను ఎంపీ అయ్యానండి మధ్యలో, అనకాపల్లి ఎంపీ. అప్పుడు సుబ్బరామరెడ్డి గారు ఎంపీ. ఎప్పుడో రండి మాకు ఎంపీ ముసలిలో అవుతున్నా గుర్తుంది మాకు కదా. ఒకరోజు ఆదివారం కూడా సుబ్బరామరెడ్డి ఇంటికి భోజనం ఇచ్చారు. నేను వెళ్ళాను. అయ్యన్నా రా సరదాగా అన్నారు. ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన 5 నిమిషాలకి రాజశేఖర రెడ్డి గారు ఎంపీ, ఈ దుర్మార్గుడు తండ్రి ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు, అతను ఎంపీ. అతను వచ్చాడు. నేను వెళ్ళి 10 నిమిషాలు అతను వచ్చాడు. ముగ్గురే ఉన్నాం లోపల. అతను రాజశేఖర గారు, సూర్యరావు, నేను. అక్కడ ఇలాంటి పుస్తకం ఒకటి ఉంది. నేను అలా తిరిగేస్తున్నాను. ఫోటో ఎన్టీ రామారావు ఫోటో తీసేసి సుబ్రహ్మణ్యం ఫోటో పెట్టించుకున్నాడు. ఇది వాస్తవం, నేనే సాక్ష్యం. రాజశేఖర్ లేదు, అతను రాజశేఖర్ చచ్చిపోయిపోతాం. ఏంటయ్యా చూస్తున్నా ఉన్నారు రాజశేఖర్. సార్ సుబ్రహ్మణ్యుడు జనానికి వచ్చారు సార్. సుబ్రహ్మణ్యుడి గారు ఇంత జనాలు వచ్చారు సార్, ఇప్పుడు వచ్చారు సార్ అంటే ఇలాగే తీసుకున్నారు. చూసా మేడలో చూసే, ఇది నెల్లూరు సెంటర్ కదా. ఓరు దుర్మార్గుడు అతను ఉందే, ఓరు దుర్మార్గుడు రామారావు గారి ఫోటో తీసి ఫోటో తీసుకున్నా. ఇదండి ఆ రోజుల్లో మార్పింగ్ కూడా. ఇప్పుడు ఆ రోజులు కూడా మార్పున్నాయండి. పాటించుకోవడం అయ్యానే అంటే గుర్తొచ్చింది, చూసినా గుర్తొచ్చింది. రాజశేఖర రెడ్డి గారు నేను ముగ్గురు కూర్చున్నా భయపడదు వాస్తవాలు అంటే చెబుదామండి. స్వయంగా రాజశేఖర గారు అన్నమాట. మంచిగా సోదరులారా బాగా ఆలోచించేయండి. మాకు 60 సంవత్సరాలు దాటిపోయి మళ్ళీ మీ అందరూ కోరేది ఏంటంటే రామారావు గారు స్థాపించిన పార్టీ ముందుకెళ్ళాలా, రామారావు గారి సిద్ధాంతాలు అమలు చేయాలా, ఈ రాష్ట్రానికి పూర్వం వైభవం రావాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి మంచి కార్యక్రమం పాల్గొన్నాం. కానీ ఇంకా కొంచెం ముందు మీరు ఆలోచించేయండి. నేను చెప్పలేను, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడున్న యువతరానికి రామారావు గారి చరిత్ర తెలియాలి సార్. ఎలా చెప్పాలా, ఎలా తీసుకెళ్ళాలా అన్నది ఆలోచించేసి చేయండి. అందరం కలిసి చేద్దాం. మరి అవకాశం ఇచ్చింది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాను. టైం కూడా అవుతుంది. పెద్దవాళ్ళు ఉన్నారు, భోజనం అట్లా